హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్. హోమ్ మేడ్ చికెన్ ఎలా చేసుకోవాలో టెన్షన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ వేసి నానబెట్టుకోవాలండి. ఒక 5-6 మినిట్స్ నాననిచ్చినాక మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. చికెన్ అంతా ఫ్రెష్గా కడుక్కున్నాక ఉప్పు, కారం, నేనైతే పచ్చిది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. పచ్చిదండి, అప్పటిదప్పుడే దంచుకొని వేస్తే చికెన్ బిర్యానీకి చాలా బాగుంటుందండి. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా పచ్చిమిర్చీలు పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే మొత్తం ఆ ముక్కలకి పట్టుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుందండి. పుదీనా, కొత్తిమీర అన్నీ స్లైసెస్గా కోసుకొని పెరుగు వేసేసుకున్నానండి. చూసిండ్రా, పెరుగు వేసేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేస్తున్నాను. ఇట్లా చేయితోని, హ్యాండ్తో మ్యాగ్నేట్ చేయాలండి, చెంచాతోని వాడద్దు. కానీ మ్యాగ్నేట్ చేసినాక ఒక 15-20 నిమిషాలు అలా వదిలేయాలండి చికెన్ని మాత్రం. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కకంతా ఉప్పు, కారం అనేది పట్టుకుంటుందండి. నేనైతే ఆనియన్స్ ఇలా వేయించుకున్నాను. పచ్చిది వేయట్లేనండి. ఆనియన్స్ అన్నీ సన్నగా తరుముకొని ఇలా ఆయిల్లో వేయించుకొని దాంట్లో చికెన్ పైన వేసేస్తున్నాను చూడండి. ఆనియన్స్తో పాటు చికెన్ని కూడా మనం మ్యాగ్నేట్ చేసేసుకొని కొంచెం నాననివ్వాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. కొద్దిగా ఏదైతే ఆనియన్స్ వేయించుకున్నామో ఆయిల్ కూడా పోసాను చూడండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ సపరేట్గా మనం వేరేది వాడనవసరం లేదు, ఇదే పోసుకోవచ్చండి. కొద్దిగా పట్ట, ఇలాచీ, లవంగాలు, గరం మసాలా పౌడరు, మీ దగ్గర చికెన్ మసాలా పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసుకుంటానండి. గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడర్ నేను ఇంట్లో చేసుకున్నాయన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని కలుపుకోవాలండి. మంచిగా చేయితోని, హ్యాండ్తో మ్యాగ్నేట్ చేసుకోవాలి. మొత్తం ముక్కకంతా పట్టాలండి మసాలాలన్నీ. అందుకే నేను కిందికి మీదికి ఇట్లా చేసేసుకొని కలిపేసుకుంటున్నాను చూడండి. ఏదైనా కానీ మనం కలిపే విధానం బట్టే ముక్కకి కొంచెం కిందికున్న ముక్కలకు కూడా సరిగ్గా పట్టాలి. అప్పుడైతేనే అది మొత్తం చికెన్ ముక్కలకి కారం, ఉప్పు అన్నీ పడిపోతాయి. ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయండి. వదిలేసేసినాక ఒక 5-10 మినిట్స్ వదిలేసేయండి అండి. దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. కొంచెం ఒక 15 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా వదిలేసినాక తీయాలండి. తీసినాక నేనైతే చికెన్ని ఇలా వేరే గిన్నెలో వేసి ఉడికించుకుంటున్నాను చూడండి. ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. 1 kg చికెన్, 1 kg బియ్యం రైస్ అయినా, నేనైతే బాస్మతి రైస్ బియ్యం పోయట్లేనండి, మామూలు రైసే వేస్తున్నాను. రోజు వాడుకునే బియ్యమే కడుక్కొని పెట్టుకున్నాను. దాంతోనే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. బాస్మతి రైస్ ఎందుకు వేయట్లేనంటే అవి ఎప్పుడన్నా ఒకసారి తిన్నా కానీ కాళ్ళ నొప్పులో, బాడీ పెయిన్స్ వస్తాయి. అందుకే నేను అవాయిడ్ చేసి ఇంట్లో ఉన్న బియ్యంతోనే నేను బిర్యానీ చేస్తున్నాను చూడండి. అది తింటే ఎందుకో ఉబ్బసము, ఆయాసంలాగా అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది కానీ మనకి ఎక్కువ తినబుద్ధి కాదండి. అందుకే నేను సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నానండి. చికెన్ని కూడా ఒక పక్కకి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకున్నాను. ఇది ఎందుకంటే రైస్ ఉడికించుకోవడానికండి. ఒక 10-15 నిమిషాలు మనం పలుకు పైన రైస్ ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇలాచి, పట్ట అన్నీ వేసాను. దీంట్లో కూడా లవంగాలు, దీంట్లో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను చూడండి. చాలామంది ఆయిల్ కూడా వేసుకుంటారు, ఏం అవసరం లేదండి. కొద్దిగా వాటర్ అంతా ఇట్లా మసలనివ్వాలండి. మసిలినాక దాంట్లో రైస్ పోసేసుకోవాలి. ఏవైతే మనం బిర్యానీ వాడుకునే బియ్యమైనా సరే, లేకపోతే ఇంట్లో వాడుకునే బియ్యమైనా సరే పోసుకోవచ్చు. రైస్ కానీ పెట్టుకొని కొంచెం నేను పలుకు పైన ఉడికించుకున్నానండి. ఇలా జల్లెడ ఉంటే బిర్యానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. జల్లెట్లో వేసేసుకొని కింది నుంచి వాటర్ అంతా పోతాయండి. పోయినాక మనం కూర ఉడికిపోయిందండి చూడండి. సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను కదా, నేను అసలు వాటర్ కూడా వేయలేదు. పైనుంచి రైస్ వేసేసుకోవాలి. ఇట్లా లేయర్స్గా రైస్ అంతా వేసేసుకొని మనం సెట్ చేసుకోవాలండి. బిర్యానీకి కొంచెం పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి.
మామూలు రైస్తో కూడా చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే. చాలా మటుకు నేను ఇదే ప్రిపరేషన్ చేస్తాను ఇంట్లో. ఇలా ఆనియన్స్ వేయించుకున్నాయి కొన్ని పెట్టుకొని పక్కకి ఒక లేయర్ వేసుకున్నానండి. నెక్స్ట్ లేయర్ కూడా వేసేసుకుంటాను చూడండి. నెక్స్ట్ లేయర్ కూడా రైస్ అంతా వేసేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. మా బాబు ఫుడ్ కలర్ కూడా వేయి మమ్మీ అంటే సరేలే అని వేస్తున్నాను. ఇప్పుడు సడన్గా చుట్టాలు వస్తే మాత్రం మనం టెన్షన్ పడద్దు, ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా, బాగుంటుందండి. నేనైతే సిమ్లో పెట్టాను. టైం చూసుకోవాలి, ఇలా దమ్కి ఇచ్చుకోవాలండి. ఏదైనా బరువుది పెట్టుకోవాలి. అయిపోతుందండి. ఒక 5, 6, 7 మినిట్స్ మనం చూసుకోవాలి. అక్కడనే నిలబడి చూసుకోవాలండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. బిర్యానీ అయితే మేకింగ్ ఓవర్. ఇప్పుడు కొద్దిగా పక్కన నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వింగ్ చేస్తున్నాను చూడండి. చాలామంది బిర్యానీ పెట్టుకొని పక్కకి మిర్చి కసాలను కూడా పెట్టుకుంటారు, కానీ అంత బాగుండదండి. ఇంత కష్టపడి చేసిన బిర్యానీ టేస్ట్ మనం మామూలుగా ఉట్టిగా పెరుగుతో తిన్నా సరే బాగుంటుంది. ఆ మిర్చి కసాలన్ అంటే మళ్ళీ వెరైటీ అయిపోతుందండి అది. ఈ నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోకి. బిర్యానీ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది.